గుడ్ మార్నింగ్. నిన్న 2 వీడియోలు చేశాను. ఇవాళ కూడా చేయాలని అనుకుంటున్నాను. మానవ నాగరికత ప్రారంభమయ్యి 10,000 సంవత్సరాలు అనుకుంటే మనం ఈ 10,000 సంవత్సరాల్లో 9,925 సంవత్సరాలు మనకి ఓటు హక్కు లేదు. సామాన్య మానవులకు ఓటు హక్కు లేదు. 9,925 సంవత్సరాల పాటు మానవులకు ఓటు హక్కు లేదు. సో ఓటు హక్కు లభించి మనకి 75 సంవత్సరాలే అయింది. కాబట్టి ఈ మానవ నాగరికతలో మానవుడు సాధించినటువంటి అతి గొప్ప విజయం ఏంటంటే ఓటు హక్కు సాధించుకోవడం. సామాన్య మానవుడు ఓటు హక్కు సాధించుకోవడం అనేది అతి గొప్ప విషయం. సో ఈ ఓట్ల ద్వారా ప్రతి 5 ఏళ్లకి ఒక ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలని మనం పరిశీలన చేసినప్పుడు ఇందులో ఎవరు ప్రాతినిధ్యం ఎంత ఉంది అనేదాన్ని కూడా మనం పరిశీలన చేయాలి కదా. అందరూ ఏమిటంటే నాయకులు ఏం చెప్తారంటే, నేను దేశాన్ని చాలా అభివృద్ధి చేశాను, రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశాను, నేను అంత డబ్బు ఖర్చు పెట్టాను, ఇంత డబ్బు ఖర్చు పెట్టాను అని బడ్జెట్లు చూపిస్తూ ఉంటారు. అయితే ఒక విషయాన్ని అయితే మాత్రం చెప్పరు వాళ్ళు. అదేంటంటే ఈ 75 సంవత్సరాల పరిపాలనని మనం పరిశీలన చేస్తే అసలు ఈ పరిపాలనలో ఉన్నవాళ్ళు ఎవరు, ఈ ఉన్నవాళ్ళు ఎవరు అని పరిశీలన చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, శాసనసభలో కానీ లేకపోతే పార్లమెంట్లో కానీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? మొదటగా వాళ్ళందరూ పెట్టుబడిదారులు. రెండోది వాళ్ళంతా అగ్రవర్ణాలు లేక ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు. ఈ నేపథ్యాన్ని వాళ్ళు ఎప్పుడూ చెప్పరు. వాళ్ళు ఎంతసేపు మీకు అది చేశాను ఇది చేశానని చెప్తారు, కానీ వాళ్ళు ఎందుకు చేయాలి అంటే వాళ్ళు చేసేవాళ్ళు మనం చేయించుకునే వాళ్ళంగా ఉండాలా? ఈ దేశంలో బహుజనులు అనేటటువంటి మనము ఎంతమంది ఉన్నామో ఇక్కడ రాసినటువంటి మ్యాప్ని పరిశీలించండి, ఈ పై డయాగ్రామ్ని పరిశీలించండి. ఈ పై డయాగ్రామ్లో చూస్తే వీళ్ళు అప్పర్ కాస్ట్లు కేవలం 12% ఉన్నారు. 12% ఉన్నటువంటి వాళ్ళు, నిన్న కూడా చెప్పాను అది, ఈ 75 సంవత్సరాల నుంచి పాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఈ 12% ఉన్నటువంటి వాళ్ళు. మరి ప్రజాస్వామ్యంలో ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ, ఎవరి ఓటైనా సరే ఒకే విలువ అని అన్నప్పుడు మరి ఇంతమంది జనాభా కలిగినటువంటి బహుజనులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మరి వాళ్ళ ప్రాతినిధ్యం ఏంటి? వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు అని మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు దాకా ఏర్పడుతున్న ప్రభుత్వాలు మన రాష్ట్రంలో తీసుకుంటే శాసనసభలో 70% కాదు, 50% పైన, అంటే 60-70 సీట్లు, 175 సీట్లలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఆ రిజర్వేషన్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పదు. అది 15% ఎస్సీలకి, 7% ఎస్టీలకి సీట్లు కేటాయించాలి పార్లమెంట్లోను అలాగే శాసనసభలోను. మరి 53% జనాభా ఉన్నటువంటి బీసీలకి సీట్లు ఏమీ కేటాయించలేదు. కాబట్టి ఈ బీసీ ఈ సెగ్మెంట్లో రావాల్సినటువంటి ఈ ఓట్లన్నీ కూడా, ఈ సీట్లన్నీ కూడా వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు, ఓసీలు కైవసం చేసుకుంటున్నారు. ఓసీలు అంటే ఆధిపత్య కులాల వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు. ఈ 22% మాత్రం వదిలిపెట్టి, ఎందుకు వదిలిపెట్టారు? అది రిజర్వ్డ్, అందులోకి వెళ్ళడానికి ప్రవేశించడానికి అవకాశం లేదు.
ఉదాహరణకి ఇంకోటి తీసుకుందాం మనం, రాజ్యసభని తీసుకోండి, లేదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ తీసుకోండి. ఆ కౌన్సిల్లో రిజర్వేషన్ లేదు కాబట్టి అక్కడ ఎస్సీలు కనిపించరు మీకు, ఎస్టీలు కనిపించరు మీకు. సో అదేవిధంగా ఇక్కడ పార్లమెంట్లోనూ శాసనసభలోనూ రిజర్వేషన్ కనుక లేకపోయినట్లయితే అక్కడ ఎస్టీలు ఉండేవాళ్ళు కాదు. అందుచేత బీసీలకు కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలి. కానీ ఉండాలి అని అంటే ఎవరిస్తారు? ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఇస్తాయా? ఇవ్వలేదు కదా ఇప్పుడు దాకా. ఇప్పుడున్న నరేంద్ర మోడీ బీసీనే కదా, బీసీ కదా అని చెప్పేసి మరి బీసీలకి రిజర్వేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు అసలు జనాభా లెక్కలే తీయట్లేదు. జనాభా లెక్కలే తీయనప్పుడు అసలు జనాభా ఎంత ఉందో మనకు తెలియదు కదా, వీళ్ళకి ఇవ్వాలని అంటే అనేటటువంటి మాటలు చెప్తున్నారు. అది ఇటీవల కాలంలో గుజరాత్, బీహార్లో జనాభా కుల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు తీశారు. కుల ప్రాతిపదిక మీద జనాభా లెక్కలు తీసినప్పుడు బీసీలు 53% అని తేలింది. 53% అంటే 53% శాసనసభలోనూ పార్లమెంట్లోనూ వాళ్ళకి సీట్లు ఇవ్వాలి కదా. ఈ కారణం చేతనే బీసీలకి వాళ్ళకి సీట్లు కేటాయించట్లేదు. సీట్లు కేటాయించకుండా, ఒకవేళ కేటాయించినా మళ్ళీ బీసీల్లో కొంచెం ఆర్థికంగా బలపడినటువంటి కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళకి మాత్రమే వెళ్తున్నాయి. అసలు ఎప్పుడు ఏనాడు కూడా శాసనసభ ముఖం చూడనటువంటి కులాలు 100 కొలది కులాలు ఉన్నాయి. ఆ 100 కొలది కులాల గురించి ఎవరు మాట్లాడరు. అసలు వాళ్ళ పేరు ఊసే ఎత్తరు. ఇది చాలా అన్యాయం, చాలా దారుణం అన్నమాట. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మనం పరిశీలిస్తే ఈ 75 సంవత్సరాల ఈ ప్రజాస్వామిక చరిత్రను మనం పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి అటు రెడ్లు ఇటు కమ్మలు వాళ్ళిద్దరూ కలిపి ఉన్న జనాభా ఎంత? వాళ్ళిద్దరు కలిపినా 10% మించలేరు. 10% లేనటువంటి వాళ్ళు, వాళ్ళ ప్రాతినిధ్యం ఎంత ఉంది అక్కడ? వాళ్ళకి వచ్చే సీట్లు 50% పైన సీట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. 10% జనాభా ఉండి 50% సీట్లు తీసుకుంటున్నారు. ఎవరు సీట్లు తీసుకుంటున్నారు? వాళ్ళు బీసీలు, మైనారిటీల సీట్లు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు సీట్లు తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే రిజర్వ్డ్ కదా. సో బీసీలు, మైనారిటీలు వాళ్ళకి రావాల్సినటువంటి కోటాని ఈ కమ్మ, ఈ రెడ్డి వీళ్ళు దాన్ని లాక్కుంటున్నారు అనమాట, దాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రి పదవులు తీసుకుంటే, లేకుంటే పార్టీలు తీసుకుంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 4 ప్రధాన పార్టీలు తీసుకుంటే ఏంటి? బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం, 4 పార్టీలు తీసుకోండి. ఈ 4 పార్టీలని నడిపించేది 2 కుటుంబాలు, 2 కులాలు, 2 కుటుంబాలు. తెలుసు కదా. బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు? ఎన్టీ రామారావు గారి కూతురు పురంధేశ్వరి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు గారు అల్లుడు. కాంగ్రెస్ తీసుకుంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు? రాజశేఖర రెడ్డి గారి కూతురు. వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి. అంటే 2 కుటుంబాలు మొత్తంగా ఈ యొక్క రాజకీయాన్ని నడిపిస్తూ ఉన్నది. ఇదా ప్రజాస్వామ్యం అంటే? ప్రజాస్వామ్యంలో మనం ఆశించింది ఇదా? కాదు కదా. ప్రజాస్వామ్యంలో అందరికీ భాగస్వామ్యం రావాలి, అందరికీ కాబట్టి అందరికీ ఉన్నది ఏంటి? ఇవాళ అందరికీ ఉన్నది ఏంటి? ఓటు ఒకటే మన చేతిలో ఉన్నది. కాబట్టి ఈ ఓటు ద్వారానే మనకు కావలసినటువంటి రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి తప్ప వేరే పద్ధతుల్లో మనకు కావలసినటువంటి రాజ్యాన్ని మనం సాధించుకోలేము. కాబట్టి ఈ ఓటు విషయం మీద మనం ఆలోచన చేయాలి. ఈ ఓటు గురించే కదా వీళ్ళంతా ఇవాళ వాళ్ళు చేసే ప్రచారం చూస్తున్నారు కదా. ఈ ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. ఎందుకు చేయాలి ప్రచారం? అంత చేసుకోవాల్సిన అవసరం ఏంటి? చెప్పండి. ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? అంటే మళ్ళీ వాళ్ళే రావాలి, మళ్ళీ ఆ కుటుంబాలే రావాలి.
ఎన్నాళ్ళైనా ఆ కుటుంబాలకు రావాలి. ఇది అన్యాయం కదా, ఇది దారుణం కదా. కాబట్టి దీన్ని మనం బ్రేక్ చేయాలి. ఈ 2 కుటుంబాల కథ, ఈ 2 కులాల కథని మనం బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి బహుజన రాజ్యాన్ని స్థాపించుకోవాలి. బహుజనులు అంటే ఎవరు? నిన్న కూడా చెప్పాను ఇదే మాట. బహుజనులు మీన్స్ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు. అసలు ఈ దేశంలో మెజారిటీ అనే మాటకే అర్థమే లేదు. కారణం ఏంటంటే అన్ని కులాలు ఒక విడివిడిగా చూస్తే ప్రతి కులము కూడా మైనారిటీనే. బ్రాహ్మణులు ఎంతమంది ఉంటారండి? 3% ఉన్నారు. రెడ్లు వచ్చేసి 6.5% ఉన్నారు. కమ్మవారు వచ్చేసి 4.6% ఉన్నారు. అంత తక్కువ జనాభా. క్షత్రియులు వచ్చేసి 1% మందే ఉన్నారు. మరి అంత తక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా ఈ ప్రభుత్వాలని తమ గుప్పిట్లో పెట్టుకోగలుగుతున్నారు? ఈ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి 2 మార్గాలను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఒకటి ఓటు, ధనము. ధనం ఉపయోగించి ఓటుని లాక్కుంటున్నారు. కాబట్టి ఈ ధనం యొక్క ప్రస్తావన లేకుండా మనము మన ఓటుని మనము ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకోవడానికి వినియోగించుకో తప్ప వేరే మార్గం అయితే లేనే లేదు. వేరే మార్గం లేదు, వేరే పార్టీ కూడా లేదు. వాళ్ళకి అనేకమైన పార్టీలు ఉన్నాయి. అనేకమైన పార్టీలు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 ప్రధానమైన పార్టీలను తీసుకుంటే వాళ్ళు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంపింగ్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం కొంచెం బాగా డెవలప్ అవుతుంది అని అనుకుంటే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు. అంటే అధికారంలోకి వస్తుంది అనుకుంటే తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు. లేదు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటే వైఎస్ఆర్సీపీలోకి వచ్చేస్తారు. లేదు వైఎస్ఆర్సీపీ కాదు రేపు కాంగ్రెస్ రాబోతుంది అని చెప్తే కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి ఒక ఐడియాలజీ అనేది ఏమైనా ఉందా? ఉంది. ఏంటి ఐడియాలజీ? అధికారం అనేటటువంటి ఐడియాలజీ. అధికారం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. ఇవన్నీ కలిపి ఈ పార్టీలో అందులోనే తిరుగుతున్నారు. ఎందుకని? ఆ పార్టీలు అన్నీ కలిపి ఒకే వర్గానికి చెందినటువంటి పార్టీలు అయ్యి, ఒకే వర్గానికి చెందినటువంటి పార్టీలు కాబట్టి వాళ్ళు అందులోనే ఆ చట్టంలోనే తిరుగుతున్నారు. మరి అదే వాళ్ళు బీఎస్పీలోకి రమ్మంటే వస్తారా? రారు. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలోకి రమ్మంటే వస్తారా? వాళ్ళు రారు. సో ఎందుకంటే ఈ వర్గం వేరు, ఆ వర్గం వేరు. ఆ వర్గంలో వాళ్ళు ఎక్కడ తిరిగినా వాళ్ళదే కాబట్టి అందులోనే తిరుగుతూ ఉంటారు. కాకపోతే మనకు ఎలా కనిపిస్తారు అని అంటే ఇది తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్సీపీయా అని చెప్పేసి ఉధృతంగా పోరాటాలు చేసుకున్నట్టుగా కనిపిస్తారు. కానీ అదేమీ కాదు. వాళ్ళందరూ కలిపితే ఒకే ఒక పార్టీ. అయితే మరి ఎందుకున్నాయి ఈ పేర్లు? ఎందుకున్నాయంటే అప్పుడప్పుడు పంపకాల్లో తేడాలు వస్తాయి. లేదంటే ఆ పదవిలో సీట్లో కూర్చోవడం, నువ్వు కూర్చోవాలా నేను కూర్చోవాలా అనేటటువంటి విషయాలే తప్ప ఒక వర్గ ప్రయోజనాల వరకు ఆలోచిస్తే అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, పోలవరం ప్రాజెక్టు కట్టాలని అంటే పోలవరం కట్టి నిర్మాణాన్ని చేసేటటువంటి ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు ఎవరుంటారు? అలాగే ఒక నౌకాశ్రయం కట్టాలంటే దాని ఓనర్షిప్ ఎవరికి ఉంటుంది? దాని కాంట్రాక్ట్స్ ఎవరికి ఉంటాయి? అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు ఏమైనా స్థాపించాలంటే దాని మీద పెత్తనం ఎవరికి ఉంటుంది? ఇలా తీసుకుంటే మనం ఖచ్చితంగా అవి వాళ్ళే తీసుకుంటారు. మనకి రానివ్వరు, బహుజనులకు రానివ్వరు. ఇకపోతే వీళ్ళకి ఇచ్చేది ఏంటి? రేషన్ గురించి మాట్లాడతారు వాళ్ళు, స్కాలర్షిప్ల గురించి మాట్లాడతారు, లేకపోతే పెన్షన్ల గురించి మాట్లాడతారు. రకరకాల పెన్షన్లు, రకరకాల పేర్లు ఇవన్నీ పెడతా ఉంటారు. ఒక సెంటు భూమి వాళ్ళకేమో, వాళ్ళ ఇల్లు చూడండి, వాళ్ళ ఇల్లు ఏమో ఫామ్ హౌస్లో ఉంటాయి. మనకేమో 1 సెంటు భూమి ఇస్తారు. ఆ సెంటు భూమికి బోల్డంత పబ్లిసిటీ. అసలు ఆ పబ్లిసిటీ ఎంత ఉంటుందంటే మనం ఊహించలేనంత పబ్లిసిటీ చేస్తారు. ఉదాహరణకి ఒక 10 రూపాయలు మనకిస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారానికి ఖర్చు పెడతారు 100 రూపాయలు. ఏమని ప్రచారం జరుగుద్ది? ఒక 1000 రూపాయలు ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తారు. సో చూడండి, 100 ఎక్కడ, 10 ఎక్కడ, 100 ఎక్కడ, 1000 ఎక్కడ? ఈ విధమైనటువంటి ప్రచారంలో పడిపోయి మనము వాళ్ళని గెలిపిస్తూ ఉన్నాము. అందుచేత ఏంటంటే మనము మరి 2-3 రోజుల్లోనే మనకి ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి
మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆలోచించి మనల్ని కాపాడేటటువంటి పార్టీ, మన హక్కులను కాపాడేటటువంటి పార్టీ, మనకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి పార్టీ, ఈ పార్టీ మాత్రం బహుజన సమాజ్ పార్టీ అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. బహుజన సమాజ్ పార్టీ తాలూకు గుర్తు ఏనుగు. ఏనుగు గుర్తుకి ఓటేయాలి. ఏనుగు గుర్తుని గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. నమస్కారం.